పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యోవేలు 2:27 చివరి లైన్‌లో నా జనులు ఇకనెన్నడు సిగ్గు నొందకయుందురు అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడు అంటే యోవేలు 2:17లో యెహోవాకు పరిచర్య చేయు యాజకులంట మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు ఈ విధంగా చెప్పాలంట. ఏ విధంగా అంటే, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెనంట. ఆ విధంగా వేడుకుంటే మరి 18వ వచనంలో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల ఏం చేస్తాడంట, జాలి పడతాడు. ఆ విధంగా యాజకుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అప్పుడు తన జనుల ఎడల యెహోవా రోషం పూనుకుంటాడట. వారి దేవుడు ఏమాయనని అన్యజనులు చెప్పగానే దేవునికి రోషం వచ్చి ఏం చేస్తాడు, 19వ చివరి లైన్, మూడు లైన్లు, చివరి లైన్లు, ఇకను అన్ని జనులలో మిమ్మును అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసము తైలమును మీకు పంపించెదనని దేవుడు మంచి ఆశీర్వాదములు మరి తన జనులకు ఇస్తాడు. 23వ వచనములో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వము వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అప్పుడు ఏం జరుగుతుంది, దేవుడు ఆ విధంగా మన మీద కనికరించి తొలకరి కడవరి వర్షం కురిపించినప్పుడు 24వ వచనంలో కొట్లు ధాన్యములో నిండును, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. అటువంటి ఆశీర్వాదముతో మనం నిండబడతాం. కాబట్టి దైవజనులు మన కొరకు ప్రార్థించినప్పుడు అటువంటి గొప్ప ఆశీర్వాదములు మనకి కలుగుతాయి. ఆ విధమైనటువంటి దైవజనులు మరి తన ప్రజల కొరకు ప్రార్థించవలసిందిగా దేవుడు కోరుకొనుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అటువంటి దీవెనలు పొందులకు వారిని సంతోషపరచుదుముగాక. ఆమేన్, 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 ఆమేన్.